Let's start HTML class. ఈ వీడియోలో HTML లిస్ట్ గురించి తెలుసుకుందాం. HTML లిస్ట్ 3 టైప్స్ అన్నమాట. ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినిషన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే నేమే చెప్తుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది. దానికి ఒక నెంబరింగ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు అవుట్పుట్లో 1 2 3 4 అని నెంబరింగ్స్ ఉంటాయి. ఆర్డర్లో ఉంటుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇన్ అన్ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉండవు, వాటికి ఒక నెంబరింగ్స్ కూడా ఉండవు, 1 2 3 అని కూడా ఉండవు. అండ్ బై డిఫాల్ట్ బుల్లెట్ పాయింట్స్ డాట్తో రిప్రజెంట్ అయి ఉంటుంది అన్ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినిషన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఒక వర్డ్ గురించి డిస్క్రైబ్ చేయడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడ్ రన్ చేసి చూపిస్తాను, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో సీ హియర్, స్టార్టింగ్ డాక్ టైప్ HTML, HTML ట్యాగ్ ఓపెన్ క్లోజ్, బాడీ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ బాడీ ట్యాగ్లో H2 ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ H1 ఆల్సో. అన్ఆర్డర్డ్ HTML లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ OL ట్యాగ్ ఓపెన్, OL ట్యాగ్ క్లోజ్. అందులో లిస్ట్ ట్యాగ్ ఓపెన్, లిస్ట్ ట్యాగ్ క్లోజ్. సో ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? సో ఎప్పుడు కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్డర్డ్ అన్ఆర్డర్డ్ డిస్క్రిప్షన్కి, ఆర్డర్డ్ లిస్ట్ OL ట్యాగ్ ఓపెన్, OL ట్యాగ్ క్లోజ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ సింపుల్ UL ట్యాగ్ ఓపెన్, UL ట్యాగ్ క్లోజ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ సి బుల్లెట్ పాయింట్స్తో అవుట్పుట్ వచ్చిందనమాట. మీకు వెబ్ పేజెస్లో ఏదన్నా లిస్ట్ అనేది ఇలా కావాలనుకున్నప్పుడు లేదా ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు లిస్ట్ కోడ్ని రన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినిషన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ ఎప్పుడు DL ట్యాగ్ ఓపెన్, DL ట్యాగ్ క్లోజ్. అందులో లిస్ట్ అని రాదు, DT ట్యాగ్ ఓపెన్, DT ట్యాగ్ క్లోజ్. ఈ DT గురించి నేను డేటా ఇవ్వాలనుకుంటున్నాను. DT ట్యాగ్ ఓపెన్, DT ట్యాగ్ క్లోజ్, DT ట్యాగ్ ఓపెన్, DT ట్యాగ్ క్లోజ్. ఇందులో మళ్ళీ DD డేటా ఫర్ కాఫీ, సమ్ ప్రైస్ 50, DD క్లాస్ క్లోజ్. ఓకే, ఇలా వస్తుందన్నమాట, కాఫీ ప్రైస్ 50 అని. నెక్స్ట్ సేమ్ ఫర్ టీ, DD క్లాస్, DD ట్యాగ్ ఓపెన్, సమ్ ప్రైస్ ఇస్ 20, DD ట్యాగ్ క్లోజ్. అలాగా. సో ఈ కాఫీకి డేటా ఏంటి, ఏమి ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, ప్రైస్ 50 అని. సో ఇలా కావాలి అనుకున్నప్పుడు ఒక ఐటమ్ గురించి డిస్క్రైబ్ చేయడం, దీన్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం. సింపుల్ లిస్ట్, సింపుల్. అండ్ ఇప్పుడు నేను నా కోడ్లో చూపిస్తాను. ఇది నేను తీసుకున్న లిస్ట్ అబౌట్ మై ఇన్ఫర్మేషన్. సో ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ట్యాగ్ ఓపెన్, లిస్ట్ ట్యాగ్ క్లోజ్లో CSS ఇచ్చాను, దాని గురించి టెక్స్ట్ ఇచ్చాను. తర్వాత డిస్క్రిప్షన్ లిస్ట్లో DT అబౌట్ నేమ్, దాంట్లో అండ్రై అనేది డేటా డిస్క్రైబ్ చేశాను. సో నాకు కావాల్సిన ఆర్డర్డ్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ మాత్రమే కాబట్టి ఈ రెండే తీసుకున్నాను. నౌ లెట్ మీ రన్ అండ్ షో యూ. ఇది ముందున్నదే, ఇది ఆర్డర్ లిస్ట్. ఫేస్ వాష్, అప్లై మాయిశ్చరైజర్, 2 full fingers of sunscreen. ఇది ఆర్డర్ లిస్ట్. అండ్ ఇది డిస్క్రిప్షన్ లిస్ట్. నేమ్ అండ్రై, PA 3+, అలా ఈ నేమ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నా నేను అని. ఇంతే. దిస్ ఈజ్ కాల్డ్ లిస్ట్ ఇన్ HTML. థ్యాంక్ యూ.